హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవుడు పతనం కావడానికి ఈ 3 అలవాట్లే కారణం. ఎంతటి మానవుడు అయినా ఈ 3 అలవాట్లకు బానిస అయితే తప్పకుండా అతను జీవితంలో చాలా నష్టపోతాడు. ఆ 3 లక్షణాలు ఏమిటో, వాటికి మనం బానిస కాకుండా ఎలా ఉండాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నరకానికి 3 మార్గాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అవి ఏమిటంటే 1 కామం, 2 క్రోధం, 3 లోభం. ఈ మూడింటి వల్ల మానవుడు నరకానికి ఎందుకు పోతాడో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. 1వది కామం. కామం అనే ఉచ్చులో పడి చాలామంది తమ జీవితంలో చాలా రకాలుగా నష్టపోతూ ఉన్నారు. అసలు దీని మాయలో ఎందుకు మానవులు ఇరుక్కుపోతున్నారు అంటే, కామం అంటే ఇది ఒక ఆకర్షణ కిందికి వస్తుంది. దాని మాయలో పడి చాలామంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తను అగ్నిసాక్షిగా తాళి కట్టి వివాహం చేసుకున్న భార్య పైన అతనికి కామవాంఛలు ఉంటే ఏ సమస్యలు రావు. అదే పరాయి స్త్రీలపై కామవాంఛలు పెట్టుకుంటేనే సమస్యలు వస్తాయి. ఒక్కో సందర్భంలో కొంతమంది స్త్రీలను చూసినప్పుడు వాళ్ళపై ఒక రకమైన కోరిక కలుగుతుంది. దీన్నే కామం అంటారు. పరాయి స్త్రీలపై అలా కోరికలు కలిగినప్పుడు మీ మనసును అదుపు తప్పనివ్వకండి. ఆ సమయంలో మీ చెల్లినో అమ్మనో మీ మనసులో తలుచుకోండి. అప్పుడు వారిపై ఉన్న ఆ కామ కోరికలు తొలగిపోతాయి. దీనివల్ల మీరు జీవితంలో ప్రశాంతంగా జీవిస్తారు. 2వది క్రోధం. క్రోధం కూడా మానవుణ్ణి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. మానవులకు ఇది చాలా చెడ్డది. దీన్ని అధిగమిస్తేనే మీరు విజయాన్ని జయించినట్లు లెక్క. ఎంతటి మానవులకైనా కోపం అనేది సహజం. కానీ దాన్ని అదుపులో ఉంచుకున్న వారే తమ జీవితంలో పైకి వస్తారు. కొందరైతే తమకు కట్టలు తెంచుకున్నంతగా కోపం వస్తుంది. దాన్ని భరించడం వాళ్ళ వల్ల కాక ఎన్నో గొడవలకు దారితీస్తుంది. మన గొప్ప గొప్ప వాళ్ళు ఏనాడో ఓ గొప్ప మాట అన్నారు కదా, తన కోపమే తనకు శత్రువు అని. అందరికీ కోపాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ కోపాలను మనమే అదుపులో ఉంచుకోవాలి. అలా కాకుండా కోపం వచ్చింది కదా అని అందరిపై విరుచుకుపడితే కొందరు భరించే వాళ్ళు ఉంటారు, కొందరు భరించనోళ్ళు ఉంటారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త శాంతంగా ఆలోచించండి, అదే పరిష్కరించబడుతుంది. 3వది లోభం. మనకు లోభం కూడా చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. లోభం అంటే ఎవరినైనా తమ వైపునకు వశపరుచుకోవడం. కొందరు వ్యక్తులు ఎవరినైనా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తమకు ఉన్న ధనాన్ని ఆశగా చూపించి కొందరిని వాళ్లను తమ వైపుకు తిప్పుకుంటారు. ధనం అనే దాన్ని ఎరగా వేసి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారు కొంతమంది నీచ మానవులు. కాబట్టి అందరూ దయచేసి ఈ మూడింటికి బానిస కాకండి. బానిసలుగా మారి మీ జీవితాలను చేతులారా నాశనం చేసుకోకండి. ఆ కొద్ది సంతోషాలకు పండంటి జీవితాన్ని నాశనం చేసుకోకండి. దయచేసి క్షణికావేశాన్ని అందరూ అదుపులో ఉంచుకుంటే అందరికీ మంచిది. ఫ్రెండ్స్, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.